ఇంటికి వెళ్ళేటప్పుడు గివ్ దెమ్ 1000 రూపీస్ పర్ హెడ్, ఆర్ ఇఫ్ ఇట్స్ ఫ్యామిలీ ఇంతకు ముందు 2000 ఇమ్మని చెప్తా ఉంటుంది, ఇప్పుడు దాన్ని కూడా ఒక 500 పెంచి 2500 ఫ్యామిలీకి. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీళ్ళందరికీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ డన్. డామేజ్డ్ హౌసెస్ గానీ, హట్స్ గానీ, థ్యాచ్డ్ హౌసెస్ గానీ, ఇటువంటివి ఏదైతే గన డామేజ్ కన ఒకవేళ అయ్యుంటే ఈ వర్షాల వల్ల బి ఎంపథెటిక్ టు ద కాస్ట్. ఇమ్మీడియట్లీ ఒక 10,000 రూపాయలు వాళ్ళకు ఇచ్చి వాళ్ళు మళ్ళీ కొత్త నివాసం వాళ్ళు ఏర్పరచుకునే దానికోసం వాళ్ళని ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం కూడా ఈక్వలీ ఎంపథెటిక్ గా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాం. దిస్ కైండ్ ఆఫ్ మనీ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్. క్యాంపుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకొని రావాలి. తాగటానికి పిల్లలకేంటి, పెద్దలకంటే మంచినీళ్ళు కానీ, పాలు కానీ సౌకర్యాలు ఏమి అందించలేదండి. ఎలక్షన్కి అయితే ప్రతి ఒక్క నాయకులు వచ్చేస్తారండి, దండాలు పెట్టేస్తారు, అమ్మ నెగ్గిన తర్వాత అన్ని చేస్తాము చెందుతామని. మరి ఈ టైంలో చేయకపోతే ఎప్పుడు చేస్తారండి? గతంలో బాగానే ఇచ్చారండి మాకు. ఇది తిన్నా ఇది మళ్ళీ లేదనుకోకూడదండి. మాకు ఈ సంవత్సరం ఏం పట్టించుకోలేదండి బాబా ఎవరు. గతంలో బాగానే జరిగినాయండి అన్ని కూడా. ఇచ్చేవారు పడవల మీద అట్టుకో ఇచ్చేసేవారు. భోజనాలు పెట్టేసేవారండి 2 పూటలు కూడా. భోజనాలు, ఉప్మాలు, పాలు ప్యాకెట్లు అన్ని పట్టుకు ఇచ్చేవారండి. ఈ సంవత్సరం ఏంటి బతుక మాకు ఏమీ పట్టించుకోకుండా చేయలేదండి. ఉచిత బియ్యం ఇస్తారో తెచ్చుకోండి అని అన్నారు తప్పండి. మాకు భోజనాలు గట్ట ఏం పచ్చాయి చేయలేదు.